అసలు ఒక్కొక్క లైబ్రరీలో మినిమం బుక్స్ ఏమేమి ఉండాలి అది నాకు క్లారిటీ ఇవ్వండి. సో వాళ్ళు మొన్న కొత్త లీడర్షిప్ ఎంచుకున్నాం, అక్కడ చాలా స్పష్టంగా చెప్పి మినిమం బేసిక్ బుక్స్ ఏమేమి ఉండాలో మీరు ఐడెంటిఫై చేయండి, దానికి ఎంత అవుతుందో నాకు చెప్పండి, అది ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ లైబ్రరీలో ప్రజలకి అందుబాటులోకి మేము తీసుకొస్తాం. అది రెండో పాయింట్. కానీ అది టెక్నాలజీతో కూడా జోడిస్తాం అధ్యక్ష. ఈ 100 రోజుల్లో ఆల్రెడీ యాప్ మేము డెవలప్ చేసాం, 100 రోజులు లాంచ్ చేస్తాం. అన్ని లైబ్రరీస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఎక్కడ ఏ పుస్తకాలు ఇంట్లో కూర్చొని నాకు ఈ పుస్తకం కావాలి, లైబ్రరీలో ఉందా లేదా, స్టాక్లో ఉందా లేదా, వేరే ఎవరైనా తీసుకున్నారా లేదా, అది ట్రాన్స్పరెంట్ మెకానిజం టెక్నాలజీతో జోడించి యాప్ ద్వారా అందజేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మన జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లో పెద్ద ఎత్తున డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అంటే గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది ప్రధానంగా యూనివర్సిటీస్కే పెట్టారు. కేంద్ర మంత్రితో నేను చర్చించి ఇది తప్పనిసరిగా పంచాయతీ లెవెల్ వరకు తీసుకెళ్ళి, ఇన్ఫాక్ట్ పొద్దునే డిస్కషన్ వార్డ్ GSWS గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయాలు ఉన్నాయి కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు ఏర్పడింది, కానీ అక్కడ ఒక రీడింగ్ రూమ్, డిజిటల్ రీడింగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అనేది ఆ స్థాయికి తీసుకెళ్తే చాలా మార్పు వస్తుందని బలంగా నమ్మాము. అది కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా జిల్లా గ్రంథాలయాలు ఇప్పుడు 13 ఉన్నాయి అధ్యక్ష, కానీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పడినాయి. అది ఫైనాన్స్లోనే త్వరితగతిగా క్లియరెన్స్ తీసుకుని ఆ 26 జిల్లా గ్రంథాలయాలు కూడా బైఫర్కేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇది దీంతో పాటు సెస్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. ఒకసారి కానీ సెస్ చూస్తే 22-23లో సుమారుగా 40% వచ్చింది, 23-24లో ఒక 45% వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఒక 52% వరకు రెమిటెన్సెస్ జరిగినాయి అధ్యక్ష. వాస్తవంగా పెద్దలందరూ చెప్పినట్లు సెస్ మాకు రావట్లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కౌన్సిల్లో ఉన్నారు, MUD మినిస్టర్ గారు కూడా కౌన్సిల్లో ఉన్నారు అధ్యక్ష. నేను వాళ్ళిద్దరితో మాట్లాడతాను చేసుకుని తప్పనిసరిగా సెస్ అనేది డైరెక్ట్గా గ్రంథాలయాల అకౌంట్లో వేయాలనేది ఆల్రెడీ లెటర్స్ రాసిన పర్సనల్గా ఫాలోఅప్ చేసి చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇతర సభ్యులు అడిగారు పోస్ట్ గురించి, సుందరారెడ్డి గారు అడిగారు అధ్యక్ష. దాని వివరాలు నా దగ్గర రెడీగా లేవు, అది గౌరవ సభ్యురాలకి నేను సెపరేట్గా పంపిస్తానని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన పుస్తకాలు మన ప్రభుత్వం ఏర్పడిన అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే అది ఏర్పాటు చేసాం, ఆల్రెడీ అందుబాటులోకి వచ్చినాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గణబాబు గారి సూచన మేరకు తప్పనిసరిగా లైబ్రరీలు అన్నిటికీ స్టార్ రేటింగ్ ఏర్పాటు చేస్తాం. అద్భుతమైన సూచన మీరు ఇచ్చారు, తప్పనిసరిగా చేస్తాం. విశాఖపట్నం లైబ్రరీకి వచ్చేగల 20 కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దామని, దానికి ఏంటంటే కొన్ని సెపరేట్గా మీరు అన్నట్టు చిల్డ్రన్ కార్నర్ ఒకటి, యంగ్స్టర్స్కి ఒకటి, ఏజ్డ్ రీడర్స్ ఒకటి, టెక్నాలజీ కావాల్సిన డిజిటల్ యాక్సెస్ ఏర్పాటు చేసేదానికి, కేవలం పుస్తకాలుతో పాటు అదొక ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్, కమ్యూనిటీ కలిసి అందరూ కులం మతం ప్రాంతం అతీతంగా అందరూ వచ్చి కూర్చుని ఒక యాక్టివిటీ కూడా చేసుకునేటట్టు మేము ఆ సెంటర్ని రూపొందిస్తామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది కూడా ఒక స్కెడ్యూల్ ప్రకారం చేస్తాం. ఆ ప్లాన్స్ అని సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎంపీలు కూడా మేము షేర్ చేస్తాం. మీరు మీ సూచనలు కూడా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లు ఇది చాలా కీలకమైన అంశం, మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది తీసుకుని మేము డెలివర్ చేస్తాం. మీరు అన్నట్టు పిల్లల్లో ఈ పుస్తకాలు చదవాలనే అలవాటు రావాలి, చిన్న వయసులోనే అలవాటు అవుతే ఈ ఫోన్లకి అన్నిటికీ కొంతవరకు దూరంగా ఉంటారు. ఆపేస్తారని నేను కొంతవరకైనా దూరంగా ఉంటారని బలంగా నమ్ముతున్నాను. అది మా ఇంట్లోనే మేము పాటిస్తున్నాం. దానివల్ల ఎంత మార్పు వచ్చిందో దేవాంశం నేనే చూశాను స్వయంగా. ఇది ఒక ప్యాషన్ సబ్జెక్ట్ నాకు, తప్పనిసరిగా మేము సీరియస్గా తీసుకుంటాం. రాబోయే 6 నెలల్లో ఈ లైబ్రరీస్లో మార్పు అనేది మీరు చూస్తారు. మంగళగిరి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ, ఎందుకంటే నేను కూడా అన్ని 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ కూడా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎలా ఉంటే బాగుంటుంది అనేది మంగళగిరిలో మేము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం. ఎండ్కి వచ్చింది వర్క్, అక్టోబర్లో మేము ప్రారంభిస్తాం. దానికి మిమ్మల్ని కూడా పిలుస్తాం అధ్యక్ష, మీ చేతుల మీదుగా ప్రారంభిద్దాం. మీరు కూడా చూసిన ఫీడ్బ్యాక్ ఇవ్వండి.
ఇచ్చి ఒక మోడల్ ఐడెంటిఫై చేస్తే 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇదంతా ఇప్పటివరకు హార్డ్వేర్ గురించి మాట్లాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కూడా ఏంటంటే ప్రతి నెల ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి లైబ్రరీలో, అంటే పిల్లల్ని ఆకర్షించుకునే విధంగా ఎలా చేయాలి, ఎండాకాలం సెలవులు వస్తే ఎలాంటి యాక్టివిటీస్ పెట్టాలి, ఇదంతా కూడా చర్చిస్తున్నాం. కార్టూనిస్ట్ కూడా మేము కలిసాం అధ్యక్ష. గతంలో కార్టూనిస్ట్గా పనిచేసిన వారిని కూడా కలిస్తే చాలామంది అదొక యాక్టివిటీ ప్యాషన్గా చేస్తారు. అంటే కార్టూన్స్ గీస్తాం, మనం అదేవిధంగా కామిక్ బుక్ స్ట్రిప్స్ తయారు చేస్తాం అనేది ఒక ప్యాషన్గా చేస్తారు అదే. సో ఎండాకాలం సెలవులప్పుడు ఆ యాక్టివిటీ కూడా లైబ్రరీస్లో ఏర్పాటు చేద్దాం. అంటే టెక్నాలజీ నుంచి దూరంగా తీసుకొచ్చి పిల్లల్ని టైం టు టైం ఇలా ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ ద్వారా లైబ్రరీలో యాక్టివేట్ చేయాలి, వాళ్ళ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ యాక్టివేట్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష. ఇది కూడా ఒక స్కెడ్యూల్ ఆల్రెడీ వేసాం. ఆ స్కెడ్యూల్ కూడా గౌరవ సభ్యులు ముగ్గురికి మేము పంపిస్తాం. దానిపైన మీరు మీ ఫీడ్బ్యాక్లు ఇవ్వండి, టైం టు టైం సూచనలు ఇవ్వండి. కానీ మీరు అన్నట్టు ఒక మాట చెప్పాలంటే మనం పట్టించుకోలేదు గతంలో లైబ్రరీస్ గురించి. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా మీ అందరి సూచనల మేరకు ఇది ఒక మోడల్, దేశానికి ఒక మోడల్గా రూపొందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 869 ఇంధన శాఖ మంత్రి గారు. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ డాక్టర్ NTTPS నుంచి వెలువడే ఫ్లై యాష్ పొల్యూషన్ MOEF మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించిన స్థాయి కన్నా స్వల్ప అధికంగా ఉన్నమాట వాస్తవం సార్. రెండవ ప్రశ్నకి అవునండి, 25/11/2024 విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన మీటింగ్లో 3 నెలల లోపు ఉల్లంఘనలు సరిదిద్దడానికి 10/1/2025 కొన్ని ఆదేశాలు జారీ చేయటమైనది. మూడో ప్రశ్నకి సమాధానం, ప్లాంట్లో ఉన్న ESPలు మరియు ఫ్లై యాష్ తొలగింపు వ్యవస్థలను, యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను, బూడిద నిర్ధారణ వ్యవస్థలను ఇంప్రూవ్ చేయడానికి ఏపీ జెన్కో చర్యలు చేపట్టడం జరిగింది సార్. గౌరవ సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో 1974లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారితో శంకుస్థాపన చేసి 1980లో మొదటగా స్టేజ్ 1 కింద 210x2 యూనిట్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. కాలక్రమంలో స్టేజ్ 2, 3, 4, 5 అన్నీ అయ్యి ఈ రోజున 2560 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు అక్కడ తయారవుతా ఉంది అధ్యక్ష. దానికి సగటున ప్రతిరోజు 35,000 టన్నులు బొగ్గు వినియోగిస్తా ఉన్నారు అధ్యక్ష.